ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు పరిశుద్ధ గ్రంథము ఈ ఉదయము ఆదికాండము 41వ అధ్యాయము 40 వచనాన్ని చదువుతున్నాం. నీవు నీ ఇంటికి అధికారివై ఉండవలెను, నీ ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనము విషయములలో మాత్రమే నేను నీకంటే పైవాడనయుందునని యేషేబుతో చెప్పాను. ఈ వాక్యములో యేషేబుతో ఫరో చెబుతూ 41లో, మరియు ఫరో చూడుము, ఐగుప్తి దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యేషేబుతో చెప్పాను. ఇక్కడ ఈ పూట వాక్యం మనం నేర్చుకోవలసినది, ఐగుప్తి దేశమంతటి మీదన ఆయన యేషేబును నియమించి ఉన్నారు. అక్కడ ఆయన వారిని ఆశీర్వదించటమే కాదు, విస్తరింప చేసినట్లుగా ఇది ఎవరి వలన కలిగి ఉన్నది? వాక్యము చెబుతున్న మాట దేవుడు వలన మాత్రమే కలిగింది. అదే ఐగుప్తిలో ఒంటి మీద చొక్కా కూడా లేని సరైనటువంటి వస్త్రము లేకోకుండా అడుగుపెట్టాడు యేషేబు. యేషేబుని ఆ స్థితిలో నుంచి ఆ స్థితిలోనికి దేవుడు లేపటానికి గల కారణం ఏంటంటే, దేవుడి యందు భయభక్తులే కావచ్చు, దేవుని యందు ఎంతో నమ్మకత్వం కావచ్చు. ఈరోజు మనం గమనించాలి, అటువంటి పరిస్థితుల మధ్యలో ఆ దేశము మీద నిన్ను నియమించి ఉన్నాను యేషేబుతో చెబుతున్నాడు. ఎవరనంటే ఐగుప్తిలో ఉన్నటువంటి ఫరో. ఈరోజు మనం గమనించాలి, అంతగా వెచ్చేసించి అంతగా హెచ్చించబడటానికి దేవుడి మీద ఆయనకున్నటువంటి భయభక్తులు యేషేబు జీవితంలో మనం చూడొచ్చు. ఈరోజు ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధికి వెళుతున్నావు అని చెప్తున్నావు. ఎంతగా నీ ఉన్న చోటు, నీ ఉన్నటువంటి ప్రాంతం, నీ ఉన్నటువంటి ప్రతి విషయంలో అంతకంతకి నువ్వు అభివృద్ధి పొందొచ్చు ప్రబరిల్లుతున్నావా, లేకపోతే రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితుల్లోకి వస్తున్నారా? ఒక్కసారి ఈ వాక్యమును బట్టి మనం సరిచేసుకోవాలి. రోజు రోజుకి దిగజారిపోతున్నామంటే అది దేవుడు చేసేది కాదు. తమ ఆలోచన చొప్పున, తన ఆలోచన చొప్పున, తనకిచ్చినటువంటి ప్రయత్నాలు చొప్పున మీరు గమనించినట్లయితే లోక సంబంధమైన కొన్ని ఆలోచన విధానాలు ఉంటాయి. ఖచ్చితంగా దేవుని నమ్మినటువంటి వారు వాక్యాన్ని నమ్మాలి. వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు నీవు ప్రతి చోట ఆశీర్వాదముగా ఉంటావని వాక్యం చెప్తున్న మాట. యోబుని మనం చూసినప్పుడు యెషయా గ్రంథం మనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథములో 32వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మనుషుడా, గాలికి ఇదిగో పరుగెట్టుకొని చొచ్చు అన్నట్లుగా గాలి నాకు ఆ చోటు వలె ఉండెను, ఎండిన చోటుగాను నీళ్లు కాలవగలిగినటువంటి అలసిన చోటుగా పుట్టించును. దేశము ఇదిగో గొప్ప బండ నీడగా ఉండెను. ఆ దేశములో ఇక్కడ రాయబడిన మాట. చుట్టూ గాలంటే శోధన కొట్టినట్లుగా కొట్టి ఉన్నది. ఆ చోటులో ఉన్నాను నేను, ఎండిన చోటులో ఉన్నాను, నీళ్లు కాలవగలిగిన ఆ చోటులో ఉన్నాను. అయితే ఆ దేశములో మరలా దేవుడు ఆయన పుట్టించి, ఏం పుట్టించంట? అక్కడ ఒక చెబుతున్న మాట, గొప్ప బండ నీడవలే ఉండెను అని రాయబడి ఉంది. అంటే ఇది మనిషి యొక్క దేవుని వాక్యం చెప్తున్న మాట. మనిషి జీవితాన్ని పోల్చి ఎడారి అనుభవాలు చూపిస్తాయి, నీటి కాలువలు చూపిస్తుంటాయి, ఎండిన అనుభవాలు చూపిస్తుంటాయి, గాలికి కొట్టుకుపోయినటువంటి చూపిస్తుంటాయి. ఇవన్నీ మనిషి జీవితంలో శోధనలు, ఇబ్బందులు, కష్టములు,
నానా విధమైనటువంటి పరిస్థితులు. అయితే తిరిగి మరలా ఆ చోటులోనే ప్రభు అంటాడు, ఒక గొప్ప బండ నీడగా ఉండినట్లు. ఆ బండ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే నీకు నీడగా ఉన్నాడు. నీకు నీడగా ఉన్నాడు, నీతో ఉన్నాడు ఆయన. నీవు ఆయన చోటులో ఉండాలి. అప్పుడు ఆ శోధన అనేటువంటిది, ఆ ఇబ్బందులు అనేది, ఆ పరిస్థితులు అనేది ఆయన తీసివేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. అందుకే 26లో కూడా యెషయా గ్రంథములో 21లో మీరు చూడండి, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొని ఉగ్రత తీరు వరకు ఇదిగో మీరు కాచుకొని దాగి ఉండాలి. కొంచెము చేపు వరకు కూడా దాగి ఉండమని చెప్తున్నాడు. ఉగ్రత తీరేంత వరకు కొంచెం సేపు దాగి ఉండము. చివరి మాట ప్రాముఖ్యం. అంతఃపురం ఏదంట? దైవ సన్నిధి, దేవుడి సన్నిధి. కొందరికి అంతఃపురంలో ప్రవేశించేటువంటి అనుభవం ఉండదు. ఆదివారం అంటే దేవుడి సన్నిధిలో, ఆయన అంతఃపురంలో ప్రవేశించటం. 6 దినాలు పని చేసుకొని దేవుడి సన్నిధిలో, అంతఃపురములు అంటే దేవుడి సన్నిధిలో ప్రవేశించాలి. ఎందుకు ప్రవేశించాలంటే అక్కడ నీకు వచ్చే ఉగ్రత తప్పబడుతుంది. జరగబో వారమంతా కూడా నీ మీద రాబోతున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులన్నిటిలోంచి తప్పించబడతావు. అక్కడదే అంటాడు, నువ్వు వెళ్ళి అంతఃపురములో ప్రవేశించి నీవు వెళ్ళి తలుపులు వేసుకొని ఉగ్రత తీరేంత వరకు కొంచెము సేపు దాగి ఉండు. దాగి ఉండు. ఎక్కడుండాలంట? దేవుని సన్నిధిలో. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో నేర్చుకొని ఆయన ఏమైతే చెబుతున్నారో వాటి ప్రకారంగా నడుచుకున్నప్పుడు అక్కడ అంటున్న మాట నీకు, నీ కుటుంబానికి ఏం చేస్తుంటారంటే ఆయన విస్తారముగా దేవుడు కృపలు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, పరమగీతాలలో 1వ అధ్యాయములో 16వ వచనం ఉంటుంది. పరమగీతాల్లో, నా ప్రియుడా నీవు అతి సుందరుడువు, అతి మనోహరుడువు, మనము ఇదిగో స్థాపించబడినటువంటి పచ్చిక కలిగిన చోటు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏమై ఉన్నదంటే, మనస్తాపములు దేవుని సన్నిధిలో నిబంధన కలిగి చెదిరినటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి వారుగా ఇక్కడ వాక్యం చెప్తున్న మాట. ఆయన ఎవరంటే, నా ప్రియుడా నీవు అతి సుందరుడవు, నీవు అతి మనోహరుడవు. నీవు సుందరుడవు, నీవు మనోహరుడు, అతి మనోహరుడు అని చెప్తూ ఆయన చోటు ఏంటిదంట? పచ్చిక గల చోటు. పచ్చిక గల చోటు. పచ్చిక గల చోటు. చూడండి, ఆయన వాక్యం చెప్తున్న మాట. పచ్చిక గల చోటు అంటే ఒకటి అంతఃపురము, దేవుని మందిరము. పచ్చిక గల చోటు, దేవుడు నిన్ను మేత స్థలముగా దేవుని వాక్యము చేత ఆ చోటులో నీవు ఉండాలి. ఆ చోటులో నువ్వు దాగి ఉండాలి. కీర్తనలో కూడా అంటారు, 165వ కీర్తనలో 13వ వచనంలో మీరు చదివితే, పచ్చిక పట్లు మందలను వస్త్రములను ధరించుకొని లోయలు ఇదిగో వాటి యొక్క స్వప్నములతో కప్పబడినట్లుగా అన్నియు సంతోషధ్వని చేయుచు అన్నియు గానములు చేయుచు ఉండవలెను. ఇదిగో ఇక్కడ ప్రాముఖ్యమైన మాట, పచ్చిక పట్లు మందలకు ఎంతో గొప్ప కలిగినటువంటి ప్లేసెస్. అది దేవుని మందిరం, దేవుని యొక్క స్థలం. ఈరోజు మనము ఆ పచ్చిక బయలులో, పచ్చిక కలిగిన చోట్ల మనం నివసించాలి. ఆయన అతి సుందరుడు, అతి మనోహరుడు. యేసుక్రీస్తునందు నువ్వు ఆశీర్వాద ఫలముల చేత నువ్వు నింపబడాలంటే ఆ చోటులో ఉండాలి. ఆ చోటులో ఉండాలి. ఆయన చోటు పచ్చిక గల చోటు. ఆయన చోటు అంతఃపురము కలిగిన చోటు. ఆ చోటులో నువ్వు దాగి ఉండాలి. దేవుడు వాక్యము చెప్తున్నటువంటి మాటల్లో, కీర్తనలో 107వ కీర్తన 35లో మీరు చదివితే, అరణ్యములో నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి ఓటలుగాను ఆ చోటుగాను ఆయన మార్చును. ఏ చోటుగా మారుస్తాడంట? నీటి ఓట కలిగిన చోటుగా మారుస్తాడు. అరణ్యముగా ఉండనిటువంటి చోటు, నీటి మడుగులుగాను ఎండిపోయినటువంటి నేలను నీటి ఓటలుగాను చేస్తాడు ఆయన. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే, లోకములో ఎన్నిక లేని వారు, లోకములో తునీకరించబడిన వారు, లోకములో మనుషుల చేత మోసపోయి
నానా విధమైనటువంటి బాధల చేత, ఇబ్బందుల చేత కొట్టుకుపోతున్న అనుభవాలు కలిగినటువంటి ఆ చోట్లో ఉన్న వారిని యేసు ప్రభువారు ఆయన సన్నిధికి నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే ఆ చోటులో నిన్ను వాక్యము చెబుతున్నటువంటి మాట నీటి మడుగులుగాను, ఇదిగో ఆ చోటును నీటి ఓటలుగా చేయటం. ఆయన నిన్ను ఆశీర్వాద ఫలముల చేత, దీవెన ఫలముల చేత ఆయన యొద్ద నువ్వు పొందుకుంటావు. ఏ చోట్లో పడితే ఆ చోట్లో ఉండదు. మత్తయి సువార్తలో ఉపమానంలో ప్రభు మాట్లాడతారు. 12వ అధ్యాయం 43వ వచనములో, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుతుందంట. అది నీరు లేని చోట తిరుగులాడుతూ ఉన్నది. అక్కడ ఏమీ దొరకట్లేదు. అయితే వదిలేసిన చోటుకు మరలా వచ్చింది. అది చక్కగా ఊడ్చి అమర్చి ఉండుట చూసి, ఇదిగో వాడికంటే వెళ్ళి 7 చెడ్డవైనటువంటి దయ్యాలను తీసుకొచ్చింది. ఆ ఇంట్లో కాపురం ఉండిన కారణం ఏంటంటే, ఒక మనిషిని అపవిత్రాత్మ వదిలేసిన తర్వాత అతను ఎక్కడ ఉండాలంటే, అతని హృదయములో వాక్యం ఉండాలి, పరిశుద్ధతలో నింపబడాలి, దేవుని మాటల చేత ఆ చోట్లో ఉండాలి. ఆ చోట్లో హృదయం అనే చోట్లో వ్యర్థమైనవి నానా విధమైనవి ఉన్నాయంటే, అది ఊడ్చి అమర్చబడి ఉండడం చూసి, అది నీరు లేని చోట అపవిత్రాత్మ తిరిగి మరలా ఆ విడిచిపెట్టిన చోటుకు వచ్చిన తర్వాత ఆ మనిషిలో ఏమీ లేదంట. దేవుడు వాక్యము లేదు, పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు, ఆత్మీయతలో సంఘ క్రమము లేదు, దేవునితో నడుచుకునే నిబంధన లేదు. అందుకనే చెడ్డవైన 7 దయ్యములు వచ్చేసినాయి మరలా. ఆ మొదటి స్థితి కంటే, కడపటి స్థితి కంటే మొదటి స్థితి చాలా ఘోరముగా మారిపోవటానికి గల కారణం అదే. ఈరోజు నువ్వు ఏ చోటులో ఉండటానికి ఇష్టపడుతున్నావు, ఏ చోటులో ఉంటున్నావు, ఏ సహవాసంలో ఉంటున్నావు, ఏ ఆలోచనలో ఉంటున్నావు? దేవుడు వాక్యం చెప్తున్న మాట, ఇదిగో నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోటు పచ్చిక బయళ్ళు, నువ్వు అడుగు పెట్టిన చోటు ఆయన దాగు చోటు, నువ్వు అడుగు పెట్టిన చోటు ఆయన నిన్ను విస్తరింప చేస్తాడు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోటున దేవుడు నిన్ను ఆశీర్వాద ఫలముగా ఉంటాడు. మొదటిగా నీ హృదయం అనే చోటులో ఏమున్నదో, ఏమి ఉండాలో వాక్యము నీతో మాట్లాడి ఉండగా, వాటి ప్రకారంగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నిబంధన చేసుకో. అట్టి కృప దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఇదిగోనైనా మేము ప్రతి ఒక్కరము కూడా ఏ చోటులో ఉండాలో ఆ చోటు పరిశుద్ధముగాను, ఆ చోటు పచ్చిక బయలుగాను, ఆ చోటు నీటి ఓటగాను, ఇదిగో ఆ చోటు ఆశీర్వాదముతో ఉండాలని ప్రభు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు వ్యర్థమైనటువంటి కానివి వారి హృదయములను తొలగించి ఆ చోటులో మీ జీవపు మాటలు, మీ జీవపు ఓటలు, మీ జీవపు మాటలు చేత మరింతగా స్థిరపరచుకొని ప్రతి చోటు ఆశీర్వదించబడాలంటే హృదయం అనే చోటులో భయము, భక్తి, దేవుని యందు ఆసక్తి, దేవుని యందు ఆత్మ సంబంధమైన నిబంధన గలవారై ఉంటే అన్ని విషయాల్లో ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.